చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ 11 నెలల కాలంలో విశృంఖలంగా కేసులు సోషల్ మీడియా కార్యకర్తల మీద మరొకరి మీద ఏ సెక్షన్ బుద్ధి కొడితే ఆ సెక్షన్ 7 ఏళ్ల లోపు సెక్షన్ పెడితే ఎక్కడ అరెస్ట్ చేయకుండా బెయిల్ ఇవ్వాల్సి ఉంటుందో రిమాండ్కి పంపించకుండా అని తెలిసి ఆ సెక్షన్లు వర్తించవని ఆ సెక్షన్లు పెట్టకూడదని తెలిసి కానీ పోలీసులు కేసులు పెట్టడం, మెజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్ విధించడం, విచ్చలవిడి కేసులు ఒకే అంశం మీద 10 కేసులు 15 కేసులు. ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసులకు మెజిస్ట్రేట్లకు తలంటినా కూడా వీళ్ళలో మార్పు రాలేదు. మేము చాలా సీరియస్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు చెబుతూ వస్తుంది. ఈ క్రమంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త మునగా హరీశ్వర్ రెడ్డి మీద కూడా ఓవరాల్గా 19 కేసులు పెట్టారు, అరెస్టులు, రిమాండ్లు. ఈ క్రమంలో ఆయన పోయిన వారం మాట్లాడుకున్నాం, ఏకంగా 149 మంది పోలీసులు మెజిస్ట్రేట్లతో కూడిన ఒక లిస్టు హైకోర్టు రిజిస్ట్రార్కి ఇచ్చి వీళ్ళు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉల్లంఘిస్తూ ఉన్నారు, గైడ్లైన్స్ను ఫాలో అవ్వడం లేదు, వీళ్ళ మీద విచారణ చేయాలి, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఏకంగా 149 మందితో ఒక లిస్టు సమర్పించిన సంగతి తెలిసిందే. హైకోర్టు రిజిస్టర్ దాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి దృష్టికి తీసుకెళ్తాము అని చెప్పారు. ఈ క్రమంలో తాజాగా ఇదే మునగా హరీశ్వర్ రెడ్డి మీద పెట్టిన 19 కేసులకు సంబంధించి హైకోర్టు సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 18 కేసుల్లో అన్ని కేసు ఎఫ్ఐఆర్ల మీదనే డైరెక్ట్ స్టే ఇచ్చేసింది. మునగా హరీశ్వర్ రెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్త మీద 19 కేసులు పెడితే ఏకంగా 18 ఎఫ్ఐఆర్ల మీద హైకోర్టు స్టే ఇచ్చింది. ఒక్క దాని మీద మాత్రం విచారణ చేసుకోండి అని చెప్పింది. సెన్సేషన్ నిర్ణయం. ఎన్ని రోజులు పోలీసులు పెడుతూ వస్తున్న కేసులకి వాళ్ళ విశృంఖలత్వానికి హైకోర్టు చాలా పెద్ద అడ్డుకట్ట వేసినట్లే. మరి సరే, ఏదో కేసులు పెడుతూ పోతూ ఉన్నాం, మెజిస్ట్రేట్ రిమాండ్లు విధిస్తూ పోతూ ఉన్నారు, కొందరిని వేధించాలి అని చెప్పే మన బాసుల ఆశలు నెరవేరుతున్నాయని చెప్పి కనుక అనుకుంటే వ్యవస్థల్లో పనిచేసే వాళ్ళు ఏదో ఒక రోజు ఇదే వ్యవస్థకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఈ అంశం అదే ప్రూవ్ చేయలేదు. పోలీసులు ఎంత రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. 19 కేసుల్లో 18 ఎఫ్ఐఆర్ల మీద హైకోర్టు స్టే ఇచ్చింది. ఇది ఇంకా చాలామందికి అప్లికేబుల్ అవుతుంది. దీన్ని బట్టి చాలామంది ఉపశమనం పొందుతారు. చాలామంది పోలీసులు మెజిస్ట్రేట్ల మీద కూడా చర్యలు కోరుతూ హైకోర్టుకి కంప్లైంట్ చేయబోతూ ఉన్నారు.